దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 10th జూన్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 4 and verse 6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన, ముఖ్యంగా రక్షణ పొందుకున్న వారు. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు పౌలు. ఎఫెసీ సంఘము యేసుప్రభు అని నమ్మిన సంఘము, యేసుప్రభు చేసిన యాగాన్ని నమ్మిన సంఘము. కనుక ఈ సంఘముతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, అనగా రక్షణ పొందుకున్న వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే తండ్రి. అర్థమవుతుందండి? హీస్ యువర్ గాడ్, హీస్ యువర్ ఫాదర్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. గుర్తుపెట్టుకోవాలి, అందరికీ పైగా ఉన్నవాడు. హీఈస్ అబౌవ్ ఆల్. రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్. దేవుణ్ణి మనం సమానంగా ఎంచుటకు లేదు. అర్థమవుతుందండి? అందరికీ పైగా ఉన్నవాడు. ఆ యొక్క స్థానం ఎప్పుడు ఆయనది. ఆ స్థానాన్ని మనము దేవునికి ఇస్తూ మనము ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆయన. ఆయన అందరిలో వ్యాపించి, దేవునికి స్తోత్రము కలుగునుగాక, అందరిలోనూ ఆయన ఉన్నాడు. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టుడే. ఏ విషయంలో మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నానంటే, దేవుడు రక్షణ పొందుకున్న నీలో ఉన్నాడు. వన్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్, who is above all and through all and you all and in you all. He is above all. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పైన ఉన్నాడు. కనుక నీవున్న పరిస్థితిలో నువ్వు ఆయనను సంప్రదించాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనను కోరుకోవాలి. ఆయన నీకు తండ్రి అయిన దేవుడు. ఆయన ఒక్కడే నీకు తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటో తెలుసండి? ఆయన ఒక్కడే నీకు తండ్రి అర్థం. ఆయన ఒక్కడే నీకు దారి, ఆయన ఒక్కడే నీకు ఆధారం, ఆయన ఒక్కడే నీకు సహాయము. అందుకే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము నా ద్వారా తప్ప నేనే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన కుమారుడు అవసరాన్ని బట్టి ఎప్పుడు తండ్రి దగ్గర చేరాలి. కమ్ టు ద ఫాదర్ బికాస్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్ హూ ఈస్ ఇన్ యూ అండ్ హూ ఈస్ బ్లెస్సింగ్ యూ. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 4 अध्याय और 6 वचन पढ़ रहे हैं. सबका एक ही परमेश्वर और पिता है, जो सबके ऊपर और सबके मध्य में और सब में है. प्रभु को धन्यवाद अदा करते हैं प्रिय भाइयों बहनों. और सबका एक ही परमेश्वर और पिता है. सबका एक ही परमेश्वर और पिता है. ये आपको समझ जाना चाहिए. सबका एक ही परमेश्वर और वही परमेश्वर आपका पिता है. सो पुत्र अपने ज़रूरत के लिए अपने ज़रूरत के लिए किसके पास जाता है? पिता के पास जाता है. पिता के पास जाता है, जो सबसे ऊपर और सबके मध्य में और सब में है. सबके ऊपर है वो. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరికైనా పైనున్నవాడైనా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి పరిస్థితి, ప్రతిదీ ఆయన కింద ఉన్నట్టు దాని అర్థము.
ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అవసరాలతో నువ్వు ఉన్నావో, ఏ కోరికతో నువ్వు ఉన్నావో, అందరికీ పైనున్నవాడు ఆ నీ కోరికను, నీ అవసరాన్ని ఆయన తీరుస్తున్నాడు. హీఈస్ డూయింగ్ బికాస్ హీఈస్ ఇన్ యూ, హీఈస్ విత్ యూ, అండ్ హీఈస్ అబోవ్ ఆల్, అండ్ హీఈస్ యువర్ ఫాదర్. ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికన్నా పైనున్నాడు. ఆయన నీకు తండ్రి ఉన్నాడు. సో ఫాదర్ హెల్ప్స్ హిస్ సన్స్, హెల్ప్స్ హిస్ చిల్డ్రన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూచాడు, పరుగెత్తి వెళ్ళి ఆయన కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి యొక్క స్పర్శను ప్రతి ఒక్కరము ఈ సమయంలో అనుభవించుదాం గాక. లెట్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ ద టచ్ ఆఫ్ ద ఫాదర్, ద టచ్ ఆఫ్ ద ఫాదర్. ఓ దేవునికి స్తోత్రం. మనకు ఒక్కరే తండ్రి, మన దేవుడే మనకి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పునరుద్ధానమైనప్పుడు శిష్యులతో చెప్తున్నా, ఆ స్త్రీలతో చెప్తా అంటాడు, మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి, నేను వారి తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్దకు వెళ్ళుతున్నాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, ఒకే తండ్రి అయి ఉన్నాడు. ఆయన అందరికన్నా పైనున్నవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు మాకు తండ్రి ఉన్నావు నాయన. నీ ఒక్కడివే మాకు తండ్రివి నాయన. నీ ద్వారానే మాకు సహాయము తల్లి. దీవించడానికి స్తోత్రం. అనారోగ్యం వారందరూ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. దేవతని ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీవు నడిపించి కాపాడడానికి స్తోత్రం. దేవతండ్రి, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ప్రిపేర్ అవుతున్న వారు, దేవ అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం నాయన. దేవ సమల రక్షకుడు నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. తండ్రి, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నా నాయన. భారతదేశానికి నీవే తండ్రివై ఉన్నందుకు స్తోత్రం చరిసి, దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని సుఖిస్తూ వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.